ఈ నెల 6న జమ్మూ కశ్మీర్కు ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్కు మోదీ వెళ్లనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 17న వెళ్లాల్సి ఉంది. కానీ పెహల్గాం ఘటన తర్వాత వెళ్లలేదు. ఈ నెల 6న వెళ్తున్నారు ప్రధాని మోదీ. ఈ నెల 6న జమ్మూ కశ్మీర్కు ప్రధాని మోదీ వెళ్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్కు మోదీ వెళ్లనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 17న వెళ్లాల్సి ఉంది. కానీ పెహల్గాం ఘటన తర్వాత వెళ్లలేదు. ఈ నెల 6న వెళ్తున్నారు ప్రధాని మోదీ. రైటికా జమ్మూలో మోదీ టూర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మోదీ టూర్ డీటెయిల్స్ ఏంటి? జూన్ 6వ తారీఖు అంటే ఈ నెల 6వ తారీఖున ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మొదటిసారి పీఎం వెళ్తున్నారు. దాంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పీఎం విజిట్కి సంబంధించి గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 డే అక్కడ 2 రోజుల పాటు అక్కడ పర్యటించారు. ఆ సందర్భంలోనే సెక్యూరిటీ అరేంజ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ అనేది కూడా నిర్వహించారు. ఆ తర్వాత పూంచ్ సెక్టార్లో బాధితులకు సంబంధించి కొంతమంది, ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించి ప్రధానంగా ఇబ్బంది పడ్డది పూంచ్ సెక్టార్కి సంబంధించిన ప్రాంతవాసులే. వారితో కూడా ఆ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఇక ఇప్పుడు ఈ పర్యటనకు సంబంధించి 2 కీలకమైనటువంటి ప్రాజెక్టులను ప్రధాని మోడీ లాంచ్ అనేది కూడా చేయబోతున్నారు. అయితే గతంలోనే ఏప్రిల్ 19వ తారీఖునే ఈ ప్రాజెక్టులను లాంచ్ చేయాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టులని అప్పుడు లాంచ్ చేయలేకపోయారు. కొంత బ్యాడ్ వెదర్ కావచ్చు, లేకపోతే కొన్ని ఇతర కారణాలతోటి వాటిని లాంచ్ అనేది కూడా చేయలేదు. ఇప్పుడు ఈ కీలకమైనటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా చీనాబ్ నది పైన వరల్డ్లోనే అత్యంత ఎత్తులో నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించి, రైల్వే బ్రిడ్జికి సంబంధించి ఆ వంతెన్ను అంజీ టెర్మినల్ దాన్ని లాంచ్ అనేది కూడా చేయబోతున్నారు. దాంతోపాటు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కీలకంగా శ్రీనగర్ నుంచి కత్రా వరకు వైష్ణోదేవి టెంపుల్కి అనుసంధానం చేసేలాగా ఈ వందే భారత్ ట్రైన్ని కూడా ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ 2 కీలకమైనటువంటి ప్రాజెక్టులు. దాంతోపాటు ఒక రైల్వే లైన్ టెర్మినల్ కూడా ప్రారంభించేందుకు వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపన పనుల్లో కూడా ప్రధాని పాల్గొనబోతున్నారు. కీలకంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది గవర్నమెంట్. ఇటు టూరిస్టులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ టెర్రరిజం అటాక్ తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీని టైటన్ చేస్తూనే ఇతర అంశాలకు సంబంధించి, ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్కి కావచ్చు, వాటితో పాటు వైష్ణోదేవి టెంపుల్స్ ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెట్టింది. వాటిలో భాగంగానే ఈ 2 కీలకమైనటువంటి ప్రాజెక్టులను లాంచ్ చేయడానికి ప్రధాని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ తావి రైల్వే స్టేషన్కి ఉగ్రవాదుల నుంచి కొంత థ్రెటనింగ్ కాల్స్ అనేది కూడా రావడంతో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే అలర్ట్ అయ్యాయి. జమ్మూ తావికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా చెకింగ్ అనేది కూడా చేశారు. బాంబ్ థ్రెట్స్ అనేది కూడా వచ్చాయి. వాటన్నిటిని సార్ట్అవుట్ చేసే దిశగా, అంటే పూర్తిగా సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ అనేది కూడా ఫోకస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సీరియస్గా ఉంది. ఇటీవలే టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి, టూరిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా ఫోకస్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరంగా చేస్తుంది. దానిలో భాగంగానే ప్రధాని విజిట్ అనేది కూడా ఉంటుంది. ప్రధాని ఈ 2 ప్రాజెక్టులను లాంచ్ చేయడంతో పాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రివ్యూ అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి వెళ్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలపైన ప్రస్తుతానికైతే ఫోకస్ ఉంది. దానిలో భాగంగానే ప్రధాని ఈ నెల 6వ తారీఖున వెళ్తారు. వెళ్ళిన తర్వాత 2 ప్రాజెక్టులు, ముఖ్యంగా వందే భారత్కి సంబంధించినటువంటి ట్రైన్ని ఇనాగరేట్ చేస్తూనే చీనాబ్ నది పైన నిర్మించినటువంటి వంతెనను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం చేస్తారు. గతంలోనే వీటిని ప్రారంభించాలని భావించారు. వాటికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ అనేది కూడా, వందే భారత్ ట్రైన్కి సంబంధించి ట్రయల్ రన్ అనేది కూడా లాస్ట్ జనవరిలోనే పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ అనేది కూడా పూర్తయింది. బట్ కొన్ని కారణాలతోటి ఆ ప్రాజెక్టులను అనేది కూడా లాంచ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ జూన్ 6వ తారీఖున ఈ 2 ప్రాజెక్టులను కూడా లాంచ్ చేయబోతున్నారు. జ్యోతి.